చాలా నమ్ముతాను నేను కూడా. లేదు మీకు ఎట్లా అనిపించింది నువ్వు షూట్ చేస్తున్నప్పుడు నీకు ఫస్ట్ క్యారెక్టర్ ఎట్లా చెప్పారు? ఏదో ఒకసారి శ్రీకాకుళం స్లాంగ్ చెప్పేదన్నా. స్లాంగ్ అంటే నాకు సౌండ్ కొత్తగా అవుతుండు ట్రైలర్ చూసినప్పుడు. అది కొండ మీద కూర్చొని మాడతారు కదా, వాళ్ళు పొలానికి వెళ్ళే రూట్ బాగోదు. సినిమా చూసిన వాళ్ళు తనని చాలా మెచ్చుకున్నారు. ఏంటంటే ఇతను ఆ ప్రాంతం నుంచేనా. అది వర్క్ చేసిన రాహుల్ అన్న క్రెడిట్ అన్నది, రాహుల్ అన్న క్రెడిట్, డైరెక్టర్ క్రెడిట్ చాలా. అంటే మస్తు రిఫరెన్స్. నేను యాక్చువల్లీ పలాస మీదే ఫస్ట్ చూసిన అన్న. ఫస్ట్ యాక్చువల్లీ శ్రీకాకుళం బేస్డ్ సినిమాలు ఏమున్నాయంటే పలాస ఫస్ట్ మీదే చూసిన. ఒకటి నచ్చింది ఏంటంటే తన ఆడిషన్ చూసినప్పుడు చాలా తక్కువ మంది యాక్టర్స్ డీటెయిల్స్ మీద వర్క్ చేస్తారు. అంటే ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పకపోవచ్చు అని, అది ఏస్థెటిక్సా ఒక పదం ఉంటుంది. తను ఎలా వచ్చాడో, ఏం ప్రాక్టీస్ చేశాడో, ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ మైన్యూట్ డీటెయిల్స్ మీద వర్క్ చేస్తాడు. ఒక చిన్న ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఒక పాజ్ కావచ్చు. కానీ మేము ఫేమస్ చేసేటప్పుడు కూడా భాషతో అసలు స్ట్రెస్ ఉండకపోయేదన్న. ఇట్లా డైలాగ్ చెప్పగానే అందుకునేటోడు, మనోడే 4-5 చెప్పేటోడు నాకు, ఇట్లా చేద్దాం ఇంప్రూవ్ చేయడం వరం. అసలు క్రేజీ చేస్తాడన్న. 20,000 తీసుకున్నావు, ఇస్తలేవు, 4 రోజులు ఫోన్ చేసినాం. ఫోన్ హలో హలో, టీనా గారండి? అవునండి. ఏంటండి 20,000 తీసుకున్నారు, ఎప్పుడు ఇస్తారు? నేనా? మీ పేరేంటి? టీనా. మరి అదే ఉంది కదా ఇక్కడ. 2 రోజుల్లో ఇచ్చేస్తాను. 2 రోజుల్లో ఇవ్వకపోతే ఏడ్ చేయాలి? అప్పుడు మళ్ళీ ఫోన్ చేయండి, మళ్ళీ 2 రోజుల్లో చెప్తాను. భయపడాలి కదా ఫోన్ వస్తే. అంత ఈజీయా? ఆనంద్ అంటే అంత మజాక్ అయిపోయిందా నీకు? భయపడాలి. అరే ఫోన్ వచ్చిందా, సరే సార్ తప్పైంది. టెన్షన్లు ఉండు, మొత్తం ఎక్కేసే మొత్తం ఇటు కూడా రెడీ యాక్షన్. కాదు ఏంటనుకుంటున్నారు మీరు? డబ్బులు తీసుకొని మా వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఇచ్చేస్తానండి 2 రోజులు. ఇవ్వకపోతే అప్పుడు మా కుర్రోళ్ళని అందరు మీ ఇంటికి పంపించి లోపల ఉన్న సామాన్లన్నీ బయటికి ఎత్తేయగలను. ఏంటనుకుంటున్నావు? ఫోన్ పెట్టా వంటకానా. ఇంకా షూట్లు అక్కడ ఉన్నప్పుడు కూడా మొత్తం ఇదే ఆడ ఉంటే మొత్తం రాహుల్ నేను అసలు తెలంగాణ నువ్వు హైదరాబాద్లో మాట్లాడకే, నువ్వు ఉండేది ఏంటి, నువ్వు ఆనంద్లో ఉండు, ఆనంద్ అది వదిలేసే అంటాడు నరేంద్ర, వదిలేసే ఆనంద్లో. మీకు ఎట్లా అనిపించిందన్న వైబ్ అంతా ఆడ షూటింగ్ చేస్తున్నప్పుడు? పిక్నికే. ఇంకేం టీనా, నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ సినిమా? ఇందాకన్నారు చూడు, ఏదైనా రాసి పెట్టుంటే సినిమాలకు కూడా వీళ్ళని రాసి పెట్టుంటే, నాకు కూడా లిటరల్లీ 3 కాల్స్ వచ్చినాయి సేమ్ చెప్పినట్టు. కాకపోతే నేను ఫేక్ కాల్స్ అనుకున్నా. మళ్ళీ మెసేజ్లు పెడతా ఉన్నారు, లొకేషన్ పెట్టారు, పిచ్ టెక్ పంపించి తిరువీర్ సార్ హీరోని పెట్టారు. ఓకే, తిరువీర్ ఎవరు అన్నావా అని ఎందుకంటానండి, ఊరికి డౌట్. మీరు అనుంటారు టీనా ఎవరు అని, నేను ఎందుకంటా మిమ్మల్ని. నేనైతే అనుకున్నా కమిటీ కుర్రాల్లో చూస్తే ఆంటీలా ఉన్నారా ఆవిడ హీరో అంటారేంటి అని. నేనైతే అన్నా, డైరెక్టర్తో అన్నాను.